నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. రోజా సెల్వమణి అరెస్ట్ ఎప్పుడు ఆఖరికి మెగా డిఎస్సి పైన పర్మిట్లు లేవన్నా కూడా రోడ్డుపైకి నిన్న కూడా వచ్చి నిన్న పొద్దున రోజా తన ర్యాలీలు తను నిర్వహించింది. అది కాకుండా శనివారం రోజు వాళ్ళ కాళ్లే దండలేసుకుంటూ ఏంటి నా విజువల్ ఏంటి. చాలా మంది ఇంటర్నెట్లో వేరే రకంగా ట్రోల్ చేస్తారు. ఆ ట్రోల్ ఇక్కడ నేను చెప్పకూడదు. పక్కన కరుణాకర్ రెడ్డి తర్వాత తినుగుచ్చుని దండలేసుకుంటే ట్రోలింగ్ విపరీతంగా జరిగింది. అవన్నీ పక్కన పెడితే ట్రోల్స్ అండ్ మీమ్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ ఈరోజు చాలా బ్రేకింగ్గా ఉంది. అసలు బాలకృష్ణ గారు ఏంటి, దాని తర్వాత రోజా ఏంటి, అసలు ఈమె అరెస్ట్ కొన్న నేపథ్యం ఏంటి, ఇది ఈరోజు మనం మాట్లాడాల్సిన విషయం. రోజా సెల్వమణి పైన ఉన్న కేసులు ఏంటి ఒక్కసారి క్లుప్తంగా గుర్తుపెట్టుకుంటే, మనం నాసి రకమైన కిట్లు ఇచ్చిన దానికి ఒక కేసు, దానిపైన 30 పేజీల నివేదిక ఇచ్చింది విజిలెన్స్ డిపార్ట్మెంట్. ఇది కాకుండా ఆడుదాం రా అని చెప్పి పేరుతో, ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆ మహాతల్లి 100 కోట్లు పైగా ఖర్చు పెట్టి, అంటే దాంట్లో ఒక 30 కోట్ల నుంచి 40 కోట్ల వరకే బిల్లులు సబ్మిట్ చేసి మిగతా 60-70 కోట్లలో భారీ కుంభకోణం జరిగింది. దీంతో పాటు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని చెప్పి క్లియర్గా ఈవిడ పైన మెడపైన ఏలాడుతున్న కత్తి, ఈ కత్తి గురించి డీల్ చేయరేంటి అని చెప్పి అందరూ అనుకుంటారు. ఇది కాకుండా రిషికొండలో అక్కడ విశాఖపట్నంలో కట్టిన 3 భవంతుల్లో 600 కోట్లను కొంతమంది, 400 కోట్లను కొంతమంది, కానీ ఎన్ని వందల కోట్లైనా నాసి రకమైన కన్స్ట్రక్షన్ మీద హై బిల్స్ చేసి వీళ్ళు మొత్తానికి కుమ్మేశారు డబ్బులు అని టూరిజం మినిస్టర్గా ఉన్న రోజా పేరు మీద కూడా ఈ కేసులు ఉన్నాయి. ఇది కాకుండా ఈవిడ పేరు మీద ఇప్పుడు ఈ మెగా డిఎస్సి ర్యాలీల్లో పర్మిషన్ లేకుండా ర్యాలీలు చేసిన కేసులు ఇన్ని పడుతున్నాయి. ఇన్ని వైకాపా నేతలు అందరిపైన పడుతున్నాయి. విడుదల రజనీ దగ్గరికి అయితే పోలీసులు కూడా వెళ్ళి హడావుడి చేశారు. ఎయిటర్ ఆ విజువల్స్ వేయండి ఇక్కడ. ఎంత ఎన్ని చేసినా రోజా మాత్రం ఆగట్లేదు. కానీ రోజా మాత్రం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, కొంచెం మాటలని తగ్గించింది. నారా భువనేశ్వరి గారిని పాలు పితుక్కుంటుందా అని చెప్పి అంది రోజా. ఏంటర్ ఆ విజువల్ ఏంటి ఇక్కడ. మరి తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు పెతుక్కుంటున్నారా? ఆ తర్వాత నుంచి రోజా టోన్ డౌన్ అయింది. దానికి ప్రధాన కారణం జనసేన వీర మహిళలు రోజాని, దాని తర్వాత భారతిరెడ్డి అనే అడ్డగాడిదా అని చెప్పి వాళ్ళు తిట్టారు. ఎడిటర్ అది కూడా ఏంటి క్లియర్ గా. మరి భారతి అనే అడ్డగాడిద వస్త్రానికి ఎందుకు రాలేదు? భారతి అనే అడ్డగాడిద ఎందుకు ఇన్ని రోజులు పూజలు చేయలేదు? భారతి అనే అడ్డగాడిద ఎందుకు ప్రసాదాలు కింద పాడేసింది? సో ఆ వీర మహిళల దెబ్బకి భారతిరెడ్డికి కూడా ఈమె డెంట్ కొట్టిస్తుందని చెప్పి జనాలందరూ ఆమెను కంట్రోల్ చేశారు. అట్ ద సేమ్ టైం కేసులు కూడా ప్రొసీడ్ అవుతాయి. రాధాకృష్ణ విషయంలో ఆమె పలుసార్లు విచారణకు అటెండ్ అయిన తర్వాత ఆమెను అరెస్ట్ చేస్తారు అన్న ఎడ్జ్ దాకా వెళ్ళిన తర్వాత అరెస్ట్ అవ్వకుండా బయటకు వచ్చింది. ఇప్పుడు మారుతున్న విషయం ఏంటంటే, రోజా కొంతమంది నాయకులతో కూటమి ప్రభుత్వంలో చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్లో ఉందని, అంటే మంచి ఫ్రెండ్స్ అనే ఉద్దేశం, ఫ్రెండ్షిప్లో ఉందని, వాళ్ళ దయ వల్ల ఈమె అరెస్ట్ అవ్వకుండా ఇంతకాలం బయట తిరుగుతుందని బాగా భారీగా స్పెక్యులేటివ్ రూమర్స్ ఉన్నాయి. దానికి అటాచ్ చేస్తూ బాలకృష్ణ గారంటే రోజాకి ఒక అభిమానం. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫిలిం ఫ్రెటర్నిటీలో వాళ్ళు ఎన్నో సినిమాలు, భైరవ దగ్గర నుంచి ఇలాంటి మెగా హిట్ మూవీస్ చాలా చేశారు. అలాంటి రోజా ఆ రోజు వాళ్ళ పవర్లో ఉన్నప్పుడు గ్యాలరీలో బాలకృష్ణ గారు కనిపించిన దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగింది. ఎయిటర్ ఆ ఫోటోస్ వేయండి. సో అలాంటి రోజా బాలకృష్ణ గారికి మొన్న మనం చూసుకుంటే మంచు మనోజ్తో ఫైటింగ్ సీక్వెల్లో యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. రోజా ఇంటికి వెళ్ళి పరామర్శించింది. సో అక్కడ వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంది, ఇక నుంచి నేను రాజకీయాల్లో యాక్టివ్గా ఉండనని, నా పైన ఉన్న కేసులు అంత స్పీడప్ చేయకుండా చూడండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్న వార్త చాలా పబ్లిక్లో బయటకు వస్తుంది. బట్ టు మై కన్సైన్స్ నాకు అర్థమైనంత వరకు ఏంటంటే, బాలకృష్ణ గారు ఇలాంటివి ఉపేక్షించరు. ఎక్కడన్నా మనీ విషయంలో తేడా వచ్చింది, అవకతవకలు జరిగినాయి, అది కూడా ప్రజల సొమ్ముతో ఇలా ఆడుకున్నారు అన్న విషయం పైన అవకతవకలు జరిగినాయి అంటే ఆయన రెస్క్యూకి రారు. ఏదన్నా మాట సహాయం చేయమంటే చేస్తారు తప్ప మొత్తం కేసులు లేకుండా, అరెస్టులు లేకుండా ఆపడం అనేది జరగదు. కానీ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్న న్యూస్ ఏంటంటే, ఆవిడని ఒకళ్ళు షీల్డ్ చేస్తున్నారని టీడీపీలో. ఆ షీల్డింగ్ వల్ల ఏంటంటే, నేను ఇంకా బయట మాట్లాడను అని చెప్పిన విషయం. అది కాకుండా బాలకృష్ణ గారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు నా నోరు నేను అదుపులో పెట్టుకుంటాను, ప్లీజ్ నా పైన ప్రొసీడ్ అవ్వకండి అన్న విషయం క్లియర్గా చెప్పినట్టు బయట పుంకాలుగా వార్తలు వస్తున్నాయి. దీంట్లో వాస్తవం ఎంతో లేకపోతే అబద్ధాలు ఏంటో మనకు తెలియదు. బట్ మీకు జరుగుతుందని చెప్తున్నాను. కానీ ఎన్నిసార్లు చూసినా, ఎంత ఎడ్జ్ దాకా వెళ్ళినా రోజాని అరెస్ట్ చేయట్లా.
ఇది దేనికి సందేశమో నాకు అర్థం కావట్లేదు. లేకపోతే కూటమి ప్రభుత్వం నినాదమే రోజాని మేము అరెస్ట్ చేయకూడదు, అంటే మహిళల్ని జోలికి మేము వెళ్ళము అన్న నినాదంలో, అంటే పేరు నాని భార్య విషయం అవనండి, విడుదల రజని స్టోన్ క్రషర్ దగ్గర డబ్బులు వసూలు చేసిన విషయం అవనండి, లక్ష్మీ పార్వతి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిన ఆవిడ విషయం అవనండి, రోజా సెల్వమణి విషయంలో కూడా ఇలాగే మహిళల జోలికి వెళ్ళము అని చెప్పి ఆగుతున్నారా? దీనిపైన మీ ఒపీనియన్స్ ఏంటో కొంచెం క్రిస్టల్ క్లియర్గా రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.